సమాధుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తిరిగి లేపబడతారా? ఎప్పుడు లేపబడతారు, ఎలా లేపబడతారు అన్నది మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక దినాన్న రాబోతున్నారు. ఆయన రాకడ దినాన్న యోహాను సువార్త 5వ అధ్యాయము 28, 29 వచనాల్లో మృతులు దేవుని కుమారుని శబ్దము వినే గడియ రాబోతుంది. ఎప్పుడైతే యేసు ప్రభు వారి యొక్క ఆ శబ్దాన్ని, ఆయన స్వరాన్ని వింటారో అప్పుడు సమాధుల్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా తిరిగి లేపబడతారు. మరి వారు ఎలాంటి దేహాలను దాలుస్తారు? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో పరలోకానికి వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మహిమ దేహాలను దాలుస్తారు. అలాగే నరకానికి వెళ్లాల్సినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు వాళ్ళ దేహాలను నరకానికి పోవడానికి కావలసినటువంటి అలాంటి శరీరాలను దాలుస్తారు. అయితే ఎప్పుడు ఇది అంటే రాకడ దినాన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ దినాన ప్రతి వ్యక్తి కూడా మేలు చేసిన వారేమో జీవ పునరుద్ధానకును, అలాగే కీడు చేసిన వారేమో తీర్పు